తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ త్యాగం చేసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ని ఓడించడానికి తెరచాటుగా బీజేపీతో బీఆర్ఎస్ కలిసింది అంటూ ఆరోపణలు ఎదుర్కొంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంది. ఈ 4 జిల్లాల నుంచే ఆ పార్టీ చీఫ్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్, కవితలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు, ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బిఎన్ రావు, ఓయూ జేఏసీ మాజీ నేత రాజారాం యాదవ్ పోటీ పడినప్పటికీ కేసీఆర్ మాత్రం ఎవరికీ అవకాశమివ్వలేదు. చివరి నిమిషం వరకు పార్టీ బీఫామ్ కోసం ఎదురుచూసిన రవీందర్ సింగ్ నిన్న ఇండిపెండెంట్గానే రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పోటీలో లేకపోవడం బట్టి చూస్తే వెనుక పెద్ద స్కెచ్ ఉందని తెలుస్తోంది. అంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించి సీఎం రేవంత్ ని దెబ్బకొట్టాలనే కాన్సెప్ట్తో బీఆర్ఎస్ ఇలా ప్లాన్ చేసిందా అన్న చర్చ కూడా నడుస్తోంది. కాంగ్రెస్ ఓడిపోతే బలం తగ్గుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. దీనికి తోడు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడ్డం ఖాయమని బీఆర్ఎస్ భావిస్తోంది. అప్పుడు రాబోయే ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందని అంచనాలు వేసుకుంటోంది. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఖండించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండడానికి ప్రత్యేక కారణాలేమీ లేవన్నారు.